ఈ సంవత్సరం పైనాపిల్స్ కొంచెం త్వరగానే కాసాయండి. లాస్ట్ ఇయర్ ఈ మొక్క పెట్టినప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా. ఈ పక్కన టబ్లో ఉన్న మొక్కే మదర్ ప్లాంట్ అండి. ఈ మొక్క నుండి వచ్చిన పండు ముచ్చికని పెడితేనే ఆ కొత్త మొక్క తయారైంది. అలాగే ఈ మొక్కకు కూడా మరో కొత్త పైనాపిల్ వచ్చేసింది. వేసవికాలం మొదలవగానే సెంటుమల్లి పువ్వులు గుత్తులు గుత్తులుగా విరగపూస్తూ ఉంటాయండి. అలాగే మంచి సువాసన కలిగిన సంపెంగ పువ్వులు, మల్లె పువ్వులు, నాటు గులాబీలు కూడా చాలా బాగా పూస్తాయి. సెంటుమల్లి మొక్క ఒక్కటి పెట్టుకున్నా చాలండి, పక్కనే బోలెడు మొక్కలు వచ్చేస్తాయి. ఇలా లేతగా ఉన్న సొరకాయతో జ్యూస్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ఫ్యాట్ బర్నర్ లాగా పనిచేస్తుంది. ముందుగా సొరకాయ మీద ఉన్న తోలు తీసేసి నీటితో శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ జార్లో సొరకాయ ముక్కలు, కీరా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, చిటికెడు ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే నిమ్మరసం పిండుకొని చిన్న టీ గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఇలా వడకట్టుకొని మీ రుచికి తగ్గట్టుగా తేనె కలుపుకోవాలి. మీకు మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు నచ్చకపోతే తేనె నిమ్మరసం కలుపుకొనైనా తాగొచ్చండి. ఇలా ప్రతిరోజు ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ తాగటం వల్ల మన స్కిన్ చాలా గ్లోగా తయారవుతుందండి. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి చూడండి.